అసలు క్యాస్ట్ సిస్టమ్ కూడా లేదు. 4 వర్ణాలు ఉండేవి. నువ్వు చెప్పిన 4 క్యాస్ట్లు ఉన్నావు కదా, క్యాస్ట్లు కాదు 4 వర్ణాలు. బ్రాహ్మిన్స్, క్షత్రియాసు, వైశ్యాసు, శూద్రాసు. బ్రాహ్మిన్స్ అంటే నాలెడ్జ్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళది. క్షత్రియాస్ అంటే ఈ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ అనమాట, మనల్ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. వైశ్యాస్ అంటే ట్రేడ్ ట్రాన్సాక్షన్స్. శూద్రులు ఎవరంటే లేబర్. ఇవన్నీ కాకుండా అంటే ఈ కైండ్ ఆఫ్ మెయిన్ కేటగిరీ కాకుండా మిగతా పనులన్నీ చేసేవాళ్ళు శూద్రులు. సో నువ్వు అందరూ అడిగావు కదా అసలు దళితులు ఎలా వచ్చారు అనేది. సో ఈ 4 వర్ణాల్లోంచి ఇప్పుడు ఫస్ట్ టాప్ క్లాస్ బ్రాహ్మిన్స్ ఉండేవారు. వాళ్ళు కన్సిడర్ టు బి హైయెస్ట్ వర్ణ. అంటే వాళ్ళు నాలెడ్జ్ కదా, నాలెడ్జ్ ఆఫ్ పవర్ కదా ఎక్కువ. సో ఇప్పుడు దళితులు ఎలా వచ్చారంటే నేను చెప్పాను కదా, అనులోమ ప్రతిలోమ దగ్గర, అనులోమ ప్రతిలోమ వివాహాల నుంచి దళితులు వచ్చారు. ఇప్పుడు బ్రాహ్మణ్ అమ్మాయిని శూద్రు అబ్బాయో లేకపోతే వైశ్య అబ్బాయో పెళ్లి చేసుకున్నాడు అనుకో, అనులోమ. అలా ఇప్పుడు అదే బ్రాహ్మణ్ అబ్బాయి ఇటు కింద అంటే క్షత్రియ కానీ శూద్ర కానీ వైశ్య కానీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకో, అది ప్రతిలోమ. సో ఎనీ ఇంటర్ వర్ణ మ్యారేజ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అనులోమ అండ్ ప్రతిలోమ. అండ్ వాళ్ళని ఊరి నుంచి బయట పెట్టేవారు. అలా వచ్చారు దళితులు యాక్చువల్లీ. అంతకుమించి ఏం లేదు. వాళ్ళు మనలో పార్టే కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ఇంకా చెప్పాల్సి వస్తుంది మనం వాళ్ళు ఒకటే అని. బట్ యాక్చువల్లీ వాళ్ళు మనం ఒకటే, అంతే. అది డిఫరెంట్ ఏం కాదు. కాకపోతే అదే పీరియడ్ ఆఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఆ డివిజన్ ఎప్పుడు ఉంటుంది. అంటే సొసైటీలో ఎప్పుడు ఒక నాలెడ్జ్గా పవర్ఫుల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు డివిజన్ కంటిన్యూస్గా డివిజన్ ఉంటూనే ఉంటుంది, చేస్తూనే ఉంటారు ఏదో దాన్ని. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వర్ణాలు క్యాస్ట్లు ఎన్ని అయిపోయాను. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న డివిజన్ ఏంటి ఇండియాలో? హిందూ ముస్లిం రిలీజియన్ బేస్డ్ హిందూ ముస్లిం డివిజన్ అంటున్నారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం హిందూ ముస్లిమ్స్ నిజంగా డివిజన్ చేస్తారు అనుకో, అసలు హిందూ ముస్లిమ్స్ అనేవాడు ఎవడు లేడు, అయిపోయింది ఇక్కడ అందరినీ బయటకు పంపి అనుకో సరదాగా. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ టాప్ క్లాస్ పీపుల్ మళ్ళీ ఏంటి అప్పుడు రిలీజన్ అయిపోయిన తర్వాత క్యాస్ట్ మీద పడతారు. సేమ్ నువ్వు ఇది. సో ఒక డివైడ్ అయిపోయిందా దాని తర్వాత నువ్వు ఆ దేవుని నమ్ముతావు, నేను వెంకటేశ్వరం నమ్ముతాను, కృష్ణుడు నమ్ముతాను. యాక్చువల్లీ ఉండేది కదా సౌత్ ఇండియాలో. శివుడికిను విష్ణుమూర్తి భక్తులకి చాలా గొడవలు ఉండేవి కదా. చోళాస్, పాండ్యాస్ ఆ కింగ్డమ్స్ అన్ని పెద్ద పెద్ద గొడవలు ఉండేవి కదా. నువ్వు ఏదైతే కమల్ హాసన్ సినిమా ఉంటుంది ఏంటిది దశావతారం, ఆ సినిమా చూస్తే నీకు అర్థమవుద్ది కదా. విష్ణుమూర్తి భక్తుల్ని కింగ్ వచ్చి నువ్వు ఏం లేదు ఓం నమ శివాయ అని చెప్పు చాలు అంటాడు, అంతే. ఇటు చెప్పడు, ఈయన చెప్పడు, అదే కమల్ హాసన్ చెప్పడు. సో కంటిన్యూస్. అప్పుడు అసలు ముస్లిం లేదు అక్కడ, అప్పుడు ముస్లిమ్స్ ఇండియాలో లేరు. ఉన్న